హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఒక మంచి టేస్టీ రెసిపీని ఈ వీడియోలో చూద్దాం. అదేనండి మన క్యారెట్ రైస్ రెసిపీ. ఈ రెసిపీ లంచ్ బాక్స్ రెసిపీగా కూడా యూస్ చేసుకోవచ్చు. అలాగే లంచ్కి డిన్నర్ కూడా చాలా బాగుంటుంది. టేస్టీ అండ్ హెల్తీ రైస్ రెసిపీ. టైం లేనప్పుడు అలాగే ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ రెసిపీని ట్రై చేయండి. పిల్లల నుండి పెద్దల వరకు అందరూ చాలా ఇష్టపడి ఎంజాయ్ చేస్తూ తింటారు. ఒక ముద్ద కూడా మిగిలించకుండా మొత్తం ఖాళీ చేస్తారు. చాలా క్విక్గా, సింపుల్గా, ఈజీగా అయిపోతుంది. అలాగే టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. చివరి వరకు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. క్యారెట్ రైస్ తయారు చేసుకోవడం కోసం ముందుగా 2 పెద్ద సైజ్ క్యారెట్లు తీసుకోవాలి. ఇలా తీసుకున్న తర్వాత వీటిని పైన పొట్టు పీల్ ఆఫ్ చేయాలి. ఇలా చేసిన తర్వాత ఒక గ్రేటర్ సహాయంతో సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టిన తర్వాత రైస్ని కూడా కడిగి నానబెట్టుకోవాలి. ఈ రైస్ అనేది బాస్మతి అయినా యూజ్ చేయొచ్చు, నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే బాస్మతి రైస్ తీసుకొని ఫ్రెష్ వాటర్తో కడిగి నానబెట్టుకున్నాను. ఒక 15 నిమిషాల పాటు నాననివ్వండి. ఇప్పుడు దీనికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్: ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, లవంగాలు, యాలకులు, చెక్క, అనాస పువ్వు, బిర్యానీ ఆకు. ఇవి ముఖ్యంగా మన క్యారెట్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్. ఇవన్నీ ప్రిపేర్గా రెడీ చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులో 2 చెంచాల నెయ్యిని వేసుకోండి. మీ దగ్గర నెయ్యి అవైలబుల్గా లేకపోతే ఆయిల్ అయినా యూస్ చేసుకోవచ్చు. నెయ్యి వేయటం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ క్యారెట్ రైస్కి నెయ్యితో చేస్తే టేస్ట్ బాగుంటుంది, అలాగే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఈ కొద్దిగా హీట్ అయిన తర్వాత ఇందులోని తాళింపు గింజలు వేసుకోండి. శనగపప్పు, ఆవాలు, సాయమినపప్పు, అలాగే 1 టేబుల్ స్పూన్ జీరా కూడా వేసుకోండి. కరివేపాకు కూడా వేయండి. జీడిపప్పును కూడా వేసుకోండి. ఇవన్నీ కూడా 1 నిమిషం పాటు లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. కొద్దిగా వేగిన తర్వాత ఇందులోనే చెక్క, లవంగాలు, యాలకులు, షాజీరా, జాపత్రి, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి లైట్గా సువాసన వచ్చే వరకు కూడా వేయించండి. ఇలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోనే ముందుగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసుకోండి. అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకోండి. ఇవి కూడా లైట్గా ఫ్రై అయ్యేలాగా వేయించండి. ఇలా వేగుతున్న సమయంలోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి. సాల్ట్ అనేది మీ రుచికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసి వేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసుకోండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత ముందుగా గ్రేట్ చేసి పెట్టుకున్న క్యారెట్ తురుమును ఇందులో వేసుకోండి. ఇది పచ్చి వాసన పోయే వరకు 1 నిమిషం నుంచి 2 నిమిషాల పాటు బాగా వేయించుకోండి. మన ఫుడ్లో క్యారెట్ని యాడ్ చేయటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. అలాగే డైలీ క్యారెట్ తినటం వల్ల కూడా చాలా రకాల బెనిఫిట్స్ అనేవి లభిస్తాయి. ఈ క్యారెట్లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే కార్బోహైడ్రేట్స్ మరియు క్యాలరీస్ చాలా తక్కువగా ఉంటాయి. ఇది తినటం వల్ల కంటి చూపు చాలా మెరుగుపడుతుంది. అలాగే షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటాయి మరియు గుండె జబ్బులు కూడా రాకుండా చేస్తుంది. ఈ క్యారెట్ రైస్ చాలా డెలీషియస్గా ఉంటుంది. ఇది ఒక లంచ్ అండ్ డిన్నర్ రెసిపీ కూడా. అలాగే ఈ రైస్ రెసిపీని చేయడం చాలా సింపుల్ అండ్ ఈజీ కూడా. వంట రాని వాళ్ళు కూడా ఈ రెసిపీని ఈజీగా చేసుకోవచ్చు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ముందుగా ఉడికించి పక్కన పెట్టుకున్న రైస్ని కొద్ది కొద్దిగా వేసుకోండి. ఈ రైస్ అనేది బాస్మతి అయినా యూజ్ చేయొచ్చు, లేదా నార్మల్ రైస్ అయినా యూజ్ చేయొచ్చు, లేదా నైట్ మిగిలిపోయిన రైస్ ఉన్నా కానీ వేసుకోవచ్చు. ఈ రైస్ అంతా వేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా కలుపుకోండి. ఇలా కలపటం వల్ల రైస్ అనేది మంచిగా మిక్స్ అవుతుంది. చివరిగా కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసి గార్నిష్ చేయండి. ఇలా చేయటం వల్ల టేస్ట్ అనేది బాగుంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇంతేనండి, మన క్యారెట్ రైస్ రెడీ అయింది. ఎలా వచ్చిందో మీరే చూడండి. చూసారా, ఫైనల్గా మన క్యారెట్ రైస్ రెడీ అయిపోయింది. ఎలా వచ్చిందో చూడండి. మీరు కూడా మీ ఇంట్లో ఇలాగే ట్రై చేయండి.
ఎలా వచ్చిందనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటివరకు మా ఛానల్ని లైక్ చేయని వారు ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ కూడా చేయండి.